గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో నెయ్యి నాణ్యతను భ్రష్టు పట్టించాలని టీడీపీ నేత విజయ్ కుమార్ విమర్శించారు. కేవలం ట్రెండింగ్ చేస్తే నార్త్ ఇండియా సంస్థలకు మాత్రమే కట్టబెట్టారని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయ్ విశాఖ లాంటి డైరీలు వేసినా కూడా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో మాకొద్దని వెళ్ళిపోయారా? వాస్తవం. దాని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు 4-5 సార్లు రివర్స్ టెండరింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది? ఈ కమిషన్లు ఇచ్చుకోలేకనా? వాస్తవం. రివర్స్ టెండరింగ్ అంటూ చాలా గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన కొత్తల్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అన్ని రంగాల్లో ఎలా అయితే అది రివర్స్ అయిపోయిందో, ఎలా బూమరాంగ్ అయిపోయిందో, నెయ్యి దీంట్లో కూడా అదేవిధంగా రివర్స్ టెండరింగ్ తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఆ 5 సంవత్సరాల పాటు ఏలిన టీటీడీ బోర్డు వాళ్ళు, టీటీడీ ఈవోలు, టీటీడీ చైర్మన్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి తాము చెప్పిన రేటుకి మొదటి బిడ్డింగ్ జరుగుతుంది, మళ్ళా వీళ్ళు చెప్పిన రేటుకే రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది. అందరూ కూడబలుకున్నట్టు 5-10 రూపాయల తేడాలతో వేస్తుంటారు. దీన్ని రివర్స్ బిడ్డింగ్ అయ్యారు. మనం చాలాసార్లు వీళ్ళు సిండికేట్ అయిపోయారా అని చాలాసార్లు ఆ మాట వింటుంటాం. ఖచ్చితంగా ఈ నెయ్యి విషయంలో దేవస్థానంలోని కాంట్రాక్టర్లు, దేవస్థానంలోని ఉద్యోగులు, అప్పటి కొంతమంది ఉద్యోగులు, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది బోర్డు సభ్యులు, ఈవో, చైర్మన్లు కలిసి ఒక ఉమ్మడి కుటుంబం మారి, బాగా కృష్ణవంశీ గారు ఉమ్మడి కుటుంబం మారి, అంతా నీకది నాకిది, ఈసారి నువ్వు తీసుకో, ఈసారి నేను తీసుకుంటా, ఈసారి నువ్వు L1గా ఉండు, ఈసారి నేను L2గా ఉంటాను, ఈసారి నువ్వు 13 లక్షల కేజీలు తీసుకో, ఈసారి నేను లాస్ట్ టైం వాడికి ఇచ్చాం కదా, ఈసారి ఒక బోలే బాబా ఉన్నారా వాడిని పిలుతాను రా ఈసారి. ఈ టైప్లో 5 సంవత్సరాల పాటు దోపిడీ డ్రామాను నడిపారు. ఇంత పెద్ద ఎత్తున టీటీడీ 52 లక్షల కేజీలు పర్ ఇయర్, 52 లక్షల కేజీలు సంవత్సరానికి టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుంటే, భారతదేశం మొత్తం మీద కేవలం 15 సంస్థలు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్గా అప్లై చేశాయి. ఆ 15 సంస్థల్లో కూడా 5 సంస్థలు, 4 ఆంధ్రావి, 1 కర్ణాటకది. మేము దీంట్లో పాల్గొనలేం బాబు, మాకు రివర్స్ వద్దు, ఏమొద్దు, మీ రివర్స్ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయినాయి. సంగం డైరీ అప్లై చేసి ఫస్ట్ బిడ్డింగ్ చేసింది, వెళ్ళిపోయింది. విజయ్ విశాఖ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత బెంగళూరు మిల్క్ ఫెడరేషన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇట్లా 5 సంస్థలు వెళ్ళిపోయినాయి. పోతే 9-10 సంస్థలు మాత్రం ఉన్నాయి. దాంట్లో 7-8 సంస్థలకు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్లు దక్కాయి. ఎక్కువగా దక్కింది కేవలం 4 సంస్థలకే. ఈ 4 సంస్థల్ని అటు ఇటు వాడికి L1, వీడికి L2, వాడికి L2, నెక్స్ట్ టైం వాడికి L1, ఈ 4 సంస్థలతోనే డ్రామా మొత్తం నడిపారు. దాదాపు కనీస పక్షంలో 1,200 కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యి గత 5 సంవత్సరాల్లో కొనుగోలు చేయగా, మినిమం అంటూ చూస్తే అంటే కేజీకి 60-70 రూపాయలు మినిమంగా కమిషన్ ముట్టాయని తెలుస్తోంది. కనీసం 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఈ దీంట్లో కమిషన్లు ముట్టాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 5-6 వచ్చిన దాని టెండర్లు వచ్చిన 5-6 సంస్థల్లో కానీ, లేకపోతే మొత్తం అప్లై చేసిన సంస్థల్లో కానీ ఒక్కటి కూడా, ఒక్క బెంగళూరు కి చెందిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తప్ప మిగతావి రైతులతో పనిచేసే ఒక్క కోఆపరేటివ్ కూడా లేదు. 2019 చివరిలో మేము వెళ్ళిపోయేటప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన రైతుల కోఆపరేటివ్ యావిన్ మిల్క్ అంటారు, తమిళనాడు మెడ్రాస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా దొరుకుతుంది యావిన్ మిల్క్ కూడా ఇచ్చాము మేము వాళ్ళు రాగానే యావిన్ మిల్క్ తీస్తారు. సో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో రైతులు తో నడపబడే కోఆపరేటివ్ని దేన్ని చేయలేదు. రైతులంటే బహుశా ఎట్లా వాళ్ళ కమిషన్లు ఇవ్వరు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పక్కన పెట్టినారు. కేవలం ట్రేడింగ్ సంస్థలు, కేవలం ట్రేడింగ్ చేసే నార్త్ ఇండియాకు చెందిన సంస్థలు మాత్రమే ఈ లడ్డు దీంట్లో పాల్గొన్నాయి. సో ఈ 5 సంస్థల్లో 5-6 సంస్థలతో మాత్రమే రివర్స్ టెండరింగ్లో చేసి ఏ విధంగా చేశారు అనేది మనం కానీ చూస్తే, బేసిక్గా స్థూలంగా దీన్ని టైటిల్ ఏమవుతుందంటే నెయ్యిలో రివర్స్ టెండరింగ్ బోగస్. నెయ్యిలో రివర్స్ టెండరింగ్ అనేది కేవలం బోగస్. వీళ్ళు కూర్చొని
కాఫీలు తాగుతూ ఈసారి వాడికి ఇస్తాను వాళ్ళకి ఇస్తాను అంటూ రివర్స్ టెండరింగ్లో అంత ఘోరంగా ఏమంటారు దానికి దీనికి సంబంధం లేకుండా లాస్ట్ టైం వేసిన దానికి అంటే పాలు రేటు రోజు రోజుకి పైకి పోతూనే ఉంటుంది. కానీ పాలతో చేసే నెయ్యి మాత్రం అనూహ్యంగా లాస్ట్ టైం కంటే ఈసారి దాదాపు కేజీకి 70-80 రూపాయలు తగ్గిపోతుంది. 130 రూపాయలు తగ్గిపోయిన 150 రూపాయలకు